వైభవం రావాలి, అందరూ వైభవానికి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో అది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రుత్విక్. సో మా తమ్ముడు ఇప్పుడు మాట్లాడండి సాత్విక్. సో మోరాల్లెస్ ఇద్దరం వాయిసెస్ కూడా సేమ్ ఉంటాయి. సో ఆయన ఏం చెప్తామని కూడా నేను చెప్పినా ఒకటే. అల్టిమేట్గా మీకు కావాల్సింది అందరికీ మాకు రావాలి వైభవం, మీకు రావాలి, అందరికీ వైభవం రావాలనే ఉద్దేశంతో ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఒక కళ, నాకు నటుడు కావాలని, ఎప్పటికైనా అట్లా చూసుకోవాలని, ఆ కళ ఇవాళ నెరవేరడం ఒక విధంగా సంతోషంగా ఉంది. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను, ముఖ్యంగా మా అమ్మగారికి. సో అదేవిధంగా మా తమ్ముడు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలిచేది ఏంటంటే ఇది ఒక మంచి సినిమా, తప్పకుండా అందరికీ నచ్చే విధంగా. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు ఎట్లాంటి పరిస్థితి ఉందంటే ఇంట్లో చూడొచ్చా కూర్చొని, ఫ్రెండ్స్తో చూడొచ్చా, మన వైఫ్తో చూడొచ్చా, అమ్మతో చూడొచ్చా అనే పరిస్థితి ఇప్పుడు సినిమా బాగుందా కంటే దానికంటే ముందు ఇది అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో మాత్రం మేము చాలా గర్వంగా చెప్తున్నాం. మనం అందరూ పక్కన ఇంట్లో ఎవరి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చూసే సినిమా అని వైభవం అని మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే మాకు యూ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఏ సినిమాకు కూడా చాలా తక్కువ, మా సెన్సార్ వాళ్ళ ప్రకారం మంది 25 సెన్సార్ అయిన సినిమాల్లో మన మొదటి సినిమా యూ సర్టిఫికేట్ రావడం. ఆ విషయంలో నేను ఒక మంచి సినిమాని అందరితో కూర్చొని చూడగలిగే సినిమాని ఇచ్చినా అని నేను చాలా గర్వపడుతున్నాను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. ఇక అందరూ ఇప్పుడు మా సినిమా విషయానికి వస్తే, నేను ఎట్లయితే కొత్త వాడినో ఈ చిత్రం ద్వారా సుమారు 50 నుంచి 60 మందిని కొత్త వారిని మేము ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. అందుకు గర్వపడుతున్నాను నేను. నేనైతే కష్టపడ్డానో, ఇండస్ట్రీకి రావాలనుకొని స్ట్రగుల్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ మా వంతు కృషిగా మేము ఒక కాస్టింగ్ కాల్ పెట్టి ఎటువంటి బేసిజాలకు పోకుండా ట్రాన్స్పరెంట్గా ఎవరైతే మనకి పాత్రకి సరితూగుతారో వాళ్ళందరి కోసం మేము తీసుకొని, దానికోసం సమయం అయినా కూడా వాటన్నిటి ఒక 3-4 నెలలు మాకు వచ్చిన కాస్టింగ్ కాల్కి వచ్చిన రెస్పాన్స్ నుంచి తీసుకోవడానికి మాకు ఒక 3-4 నెలలు పట్టింది. అయినా కూడా పాత్రలు ఒదిగిపోవాలి, మనం అనుకున్న పాత్రలకు న్యాయం చేసే వాళ్ళు మాకు దొరకాలని వాళ్ళ కోసం వెతికి వచ్చిన వాళ్ళందరూ తీసుకొని అట్లా కొత్త వాళ్ళని సుమారు 50 నుంచి 60 మంది మేము పరిచయం చేసినాం. సో ఇప్పుడు అందరూ రాలేకపోయినారు ప్రస్తుతానికి వాళ్ళ పనుల వల్ల. కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు ఇచ్చే విజయాన్ని, మీరు ఇచ్చే స్ఫూర్తితోటి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా నేను తప్పకుండా తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తాను. ఈ సినిమా ద్వారా వాళ్ళందరికీ కూడా తప్పకుండా బ్రేక్ వస్తుంది నాతో పాటు అని మేము ఆశిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మాకు 2.5 సంవత్సరాలుగా ఈ చిత్రం నుంచి మాకు రోజు పగలనగా రాత్రనగా మాకు లైఫ్ అంటే వైభవంతో మాకు 2 years నుంచి అన్ని పక్కన పెట్టేసుకొని ఈ సినిమా మీదనే అనుకున్నాం. చివరిగా నేను చెప్పొచ్చేది ఈ 23వ తారీఖున మాకు మీరు వైభవం తీసుకొస్తారని, తప్పకుండా అందరు మీ మీడియా మిత్రులు ముఖ్యంగా మీ నుంచి సహకారం రావాలి. మాకు వెనకాల ముందు ఎవరు లేరు, మీరే మాకు అండదండలుగా ఉండాలని, మీరే నలుగురికి చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, మా చిత్రం గురించి అవగాహన అందించాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా మంచి సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదండి, మంచి సినిమా చెత్త సినిమా రెండే ఉంటాయి. సో మాకు మంచి సినిమా తీసినామని మేము అనుకుంటున్నాం. సో ఆ మంచి సినిమాని మీరు ఇంకా ప్రజలకు తీసుకెళ్తారని, తద్వారా ప్రజలు కూడా మాకు వైభవానికి, తద్వారా వాళ్ళకి వైభవం వచ్చి అందరికి వైభవం వస్తుంది, తెలుగు సినిమాకి మళ్ళీ వైభవం వస్తుందని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్. అంటే రుతిక్, ఇప్పుడు మీ తమ్ముడే డైరెక్టర్, మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా క్రియేటివ్ డిఫరెన్సెస్ లాగా ఎప్పుడైనా వచ్చాయా? అట్లా ఏం లేదండి, ముందే అనుకుంటాం, ఏదన్నా నాకే చెప్పేస్తాను. సో ఓకే, అటువంటి డిఫరెన్సెస్ ఏంటి? క్రియేటివ్ డిఫరెన్స్ అక్కడ మొదలే ప్లాన్ చేసేసుకుంటాం. ఓకే. ఇప్పుడు హీరోయిన్